హాయ్ గైస్, డిజిట్ తెలుగుకి స్వాగతం. నేను మీ రాజా. ఒక పంచ్ హోల్ డిజైన్ కలిగినటువంటి ఒక స్మార్ట్ ఫోన్ కొనాలంటే మీరైతే ఎంత ధర వెచ్చిస్తారో నాకైతే తెలియదు, కానీ నన్ను అడిగితే మాత్రం కేవలం 8,000 ధరలో ఒక పంచ్ హోల్ సెల్ఫీ కలిగినటువంటి ఒక మంచి స్మార్ట్ ఫోన్ని కొనవచ్చు అని చెప్పేసి నేను చెప్తాను. ఎందుకంటే మనకి ఇన్ఫినిక్స్ సరికొత్తగా తీసుకొచ్చినటువంటి S5 లైట్ స్మార్ట్ ఫోన్ కేవలం 7,999 రూపాయల ధరలో ఒక పంచ్ హోల్ సెల్ఫీ కెమెరా డిజైన్ తోటి వచ్చింది. అలాగే ఇది మనకి ఒక పెద్ద స్క్రీన్ తోటి ఉంటుంది. అలాగే మీకు వీడియో కంటెంట్ చూసేటప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక పంచ్ హోల్ డిజైన్ తోటి వచ్చింది. అలాగే ఈ పంచ్ హోల్ డిజైన్ తోటి చాలా స్మార్ట్ ఫోన్స్ వచ్చాయి, బట్ అవన్నీ కూడా మీకు 10,000, 15,000, 16,000 రూపాయలు, 18,000 రూపాయలు, 20,000 రూపాయల ధరల వరకు కూడా ఉన్నాయి. బట్ ఈ ఫోన్ అయితే కేవలం మీకు 7,999 రూపాయల ధరలో మీకు అందుబాటులో ఉంటుంది. వాస్తవానికి దేనికంటే ముందుగా మనకి S5 స్మార్ట్ ఫోన్ తీసుకొచ్చింది. దాంట్లో వచ్చేసి ఒక 32 మెగాపిక్సెల్ పంచ్ హోల్ సెల్ఫీ కెమెరాతో అందించింది. అయితే దానికి వెనక భాగంలో కూడా క్వాడ్ కెమెరాస్ ఉంటాయి. దీంట్లో చిన్న మార్పులు చేసింది కానీ దీని ధర మాత్రం చాలా తక్కువ ధరకే అందించింది. చాలా తక్కువ ధరలో అయితే దీన్ని తీసుకొచ్చింది. దీని యొక్క డిజైన్ పరంగా ఇది యాజ్ ఇట్ ఈస్గా మనకి S5 లాగా ఉంటుంది, బట్ దీంట్లో చేసినట్టు చిన్న చిన్న మార్పులతో ఇది మనకి S5 లైట్గా అందించబడింది. దీంట్లో చూసినట్టు కనుక 4GB ర్యామ్ 64GB వేరియంట్ మనకు వచ్చింది. సో మనం త్వరగా దీని యొక్క అన్బాక్సింగ్ అయితే కాదు, దీన్ని మనకు ముందుగానే అన్బాక్స్ చేశాను నేనైతే. దీని గురించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు చూద్దాం. సో లెట్స్ బిగిన్. ఇక్కడ చూసినట్లయితే కనుక మనకి పంచ్ హోల్ డిజైన్ ఇక్కడ కనపడుతుంది. ఫోన్ గురించిన వివరాలు మనకి వెనక్కి చూసినట్లయితే కనుక మనకి ఇది వచ్చేసి 6.6 అంగుళాల ఇన్ఫినిటీ ఓ డిస్ప్లేతో ఉంటుంది. అలాగే మనకు ఒక 16 మెగాపిక్సెల్ లో లైట్ సెల్ఫీ కెమెరా మనకు అందుతుంది. అలాగే AI ట్రిపుల్ కెమెరా, 4000 mAh బ్యాటరీ, 3D ఫేస్ బ్యూటీ ఉంది మనకి సెల్ఫీకి వచ్చేసి. అలాగే ఫేస్ అన్లాక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. సో మనకి ఇది అన్ని ఫీచర్స్ తోటి వస్తుంది. మనకు తెలుసు ముందుగా ఇన్ఫినిక్స్ అందించినటువంటి ప్రతి ఫోన్ కూడా మనకి చాలా తక్కువ ధరలో మంచి సక్సెస్ పీరియడ్లో దీన్ని అందించింది. సో మనం చూసినట్లయితే కనుక ఇక్కడ మనకి మెయిన్ యూనిట్ ఉంది, దీన్ని పక్కన పెడదాం. ఇంకా ఎటువంటి వివరాలు అంతా చూద్దాం. మనం ఈ ఫోన్తో పాటుగా మనం చూసినట్లయితే కనుక ఒక TPU కేస్, సాధారణ TPU కేస్, ట్రాన్స్పరెంట్ కేసు మనకి దీంట్లో అందించింది. దాంతోపాటుగా మనకి ఒక సాధారణ స్క్రీన్ గార్డ్ కూడా అందించింది. ఇదైతే చాలా తేలికైనటువంటి స్క్రీన్ గార్డ్. జస్ట్ మీరు ఫోన్ కొన్నప్పుడు వేరే స్క్రీన్ గార్డ్ తీసుకునే వరకు ఈ రెండు కూడా మీకు ఉపయోగపడతాయి. ఇదైతే పర్లేదు, TPU కేస్ వాడుకోవచ్చు, బట్ అంత స్ట్రాంగ్ అయితే కాదు. ఇక ముందుగా చూసినట్లయితే దీంట్లో మనకు ఒక ఫాస్ట్ ఛార్జర్ కూడా అందించింది కంపెనీ మనకి 1.2 amps. సో మనకి ఇది 5 volts ఛార్జర్. మనకి అంత వేగవంతంగా చేయదు, బట్ మన ఫోన్కి తగినంత స్పీడ్ అయితే అందిస్తుంది. ఇక చూసినట్లయితే కనుక మనకి ఇక్కడ మైక్రో USB కేబుల్ అందించింది. సో మనకి ఇది మనకి మైక్రో USB ఛార్జింగ్ సపోర్ట్ తోటే అందుతుంది అనమాట. ఇంకా చూసినట్లయితే దీంట్లో మనకి ఒక సిమ్ ఎజెక్ట్ పిన్ కూడా అందించింది. సో ఇవి దీంతో పాటు అందింది. అలాగే మనకి యూజర్ మాన్యువల్స్, అలాగే మాన్యువల్ కార్డ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. సో ఈ బాక్స్ అయితే పక్కన పెడదాం. ఈ బాక్స్ పక్కన పెట్టినట్టే మనకి ఫోన్కి వస్తే కనుక ఫోన్లో చూసారు కదా, ఇక్కడ మనకి బాక్స్ మీద ఏదైతే వివరాలు వచ్చిందో అవే వివరాలు మనకి ఇక్కడ చూపిస్తుంది. సో మనం తీసేద్దాం. సో ఫోన్ అయితే చూడటానికి యాజ్ ఇట్ ఈస్గా మనకి ముందుగా వచ్చిన ఫోన్ లాగే ఉంది. ఇన్ఫినిక్స్ ఏదైతే తీసుకొచ్చిందో అటువంటి ఫోన్ల మాదిరిగా ఇది కనపడుతుంది. సో మనం చూద్దాం దీని గురించి. దీంట్లో చూసినట్టు కనుక మనకి రైట్ సైడ్లో పవర్ బటన్ ఉంది ఇక్కడ వచ్చేసి. సో దీని పవర్ బటన్ ఆన్ చేస్తున్నాం. ఇది ఆన్ అయ్యే లోపల మనం మిగతా వివరాల గురించి మనం చూడబోతున్నాం. సో ఇక్కడ చూసినట్లయితే కనుక ఫోన్ ఆన్ అయింది. ఇక్కడ చూసినట్లయితే కనుక మనకి ఇక్కడ ఇది వాల్యూమ్ రాకరా అందించింది. అక్కడ పై భాగంలో మనకి ఎక్కడ కూడా ఎటువంటి వివరాలు లేవు, బట్ మనకి ఇక్కడ వచ్చేసి లెఫ్ట్ సైడ్లో చూసినట్లయితే కనుక సిమ్ ట్రే ఏదైతే ఉందో ఇక్కడ మనకు అందించింది. ఇక మనకి కింద భాగంలో చూసినట్లయితే కనుక ఛార్జింగ్ పోర్ట్ ఇక్కడ మనకు అందించింది. అలాగే మనకి ఇక్కడ డౌన్ ఫైరింగ్ స్పీకర్ ఒకటి, 3.5mm జాక్ కూడా మనకి ఇక్కడ అందిందనమాట. సో ఇది ఈ ఫోన్కి సంబంధించిన పై స్పెక్స్. ఇక్కడ మనం చూసినట్లయితే కనుక బ్యాక్ సైడ్లో మనం చూస్తే ఇక్కడ మనకి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ కనపడుతుంది. అలాగే మనకి ఇక్కడ LED ఫ్లాష్ మనకు చూసినట్లయితే కనుక ఇది మనకి 4 టోన్ ఫ్లాష్ మనకి ఇక్కడ అందించింది. సో మనకి ఎక్కువ కాంతిని మనకి చీకట్లో అందిస్తుంది. అలాగే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా మనకి వెనుక భాగంలోనే అందించింది. సో ఇది బ్యాక్ సైడ్కి వచ్చిన సంబంధించిన డిజైన్. ఇక ముందు చూస్తే కనుక మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఏదైతే ఉందో మనకి ఇక్కడ పంచ్ హోల్ సెల్ఫీ కెమెరా కనపడుతుంది. ఇది వచ్చేసి మనకి 16 మెగాపిక్సెల్ లో లైట్ సెల్ఫీ కెమెరా ఇక్కడ మనకు అందించింది. ఇక చూసినట్లయితే కనుక మీరు ఇది మీకు అంతగా కనిపించదు, చాలా చిన్న మనకి ఆ కెమెరా దీంట్లో అందించింది. పూర్తిగా డిస్ప్లే మీకు అందుతుంది. వీడియో కంటెంట్ బాగా చూసేవారికి మాత్రం ఇది ఖచ్చితంగా సరిపోతుంది. అలాగే దీని ప్రైస్ కూడా మనకి చాలా తక్కువ ధరలో HD+ డిస్ప్లేని మనకి దీంట్లో అందించింది. ఇక దీని గురించిన వివరాల్లోకి వెళ్దాం. మనం పూర్తిగా దీని గురించి చర్చించుకుందాం. ఇక దీంట్లోకి వస్తే కనుక మనకి ముందుగా డిస్ప్లే గురించి మాట్లాడితే కనుక దీంట్లో మనకి ఒక
6.6 అంగుళాలు కలిగినటువంటి ఒక హెచ్డి ప్లస్ ఐపీఎస్ పంచ్ హోల్ డిజైన్ దీంట్లో మనకు అందించింది. ఇది వచ్చేసి మనకి 720 పిక్సెల్స్ రెజల్యూషన్ తోటి మనకి ఇది అందుతుంది. అలాగే మనకి ఇది 480 నిట్స్ బ్రైట్నెస్ మనకు అందిస్తుంది. దీనికి ఆస్పెక్ట్ రేషియో చూసినట్లయితే కనుక 20:9 ఆస్పెక్ట్ రేషియోతో ఇది మనకి పెద్ద స్క్రీన్ తోటి వస్తుంది. పూర్తిగా స్క్రీన్ మనకు అందుతుంది. బెజల్స్ కూడా అంచులు చూసినట్లయితే కనుక బెజల్స్ చాలా తక్కువ ఉన్నాయి. కింద మాత్రం ఒక చిన్న ఉంది మనకి, బట్ టోటల్గా మనకి స్క్రీన్ అందుతుంది. ఇక డిజైన్ పరంగా చూస్తే కనుక దీంట్లో మనకి ఒక 3D యూని బాడీ డిజైన్ మనకు అందించింది. ఈ స్మార్ట్ ఫోన్ వచ్చేసి మనకి Android 9 పై ఆధారంగా పనిచేస్తుంది. అలాగే మనకి XOS చీతా 5.5 తోటి అందుతుంది. అంటే ఇది కంపెనీ యొక్క ప్రాసెసింగ్ తోటి అందుతుంది, OS తోటి. సో ఇది మనకి చీతాలో అందే స్పెషల్ వర్షన్ అనమాట. ఇది మనకి దీంట్లో ఈజీగా మనకి కావాల్సినటువంటి ప్రత్యేకమైన వాటిని సేవ్ చేసుకొని మనకి ఇష్టం వచ్చినప్పుడు ఈ స్మాల్ మెనూలో మనం చూసుకోవచ్చు. సో ఇది దీని గురించిన విశేషం. అలాగే దీన్ని మనకి ఒక ప్రాసెసర్ పరంగా చూసినట్లయితే కనుక దీంట్లో మనకి ఒక Helio P22 Octa-core ప్రాసెసర్ 64 బిట్ ప్రాసెసర్ అనేది. ప్రాసెసర్ అయితే అంత పెద్ద గొప్ప ప్రాసెసర్ అని చెప్పొచ్చు, కానీ ఇది మనకి బడ్జెట్ స్మార్ట్ ఫోన్లో వాస్తవానికి ఈ స్మార్ట్ ఫోన్లో లాగానే చాలా స్మార్ట్ ఫోన్లో మనకి ఈ ప్రాసెసర్ అందుతుంది. బట్ ఈ ప్రాసెసర్ అయితే మనకి బాగానే పనిచేస్తుంది. పబ్జీ వంటి గేమ్స్ మనకి అత్యధికంగా మనం వాడటానికి అవకాశం ఉండదు, బట్ పబ్జీ లైట్ ఇటువంటి వాటిని మనం ఈజీగా రన్ చేసుకోవచ్చు. మిగతా ఇతర లో అండ్ గ్రాఫిక్స్ గేమ్స్ మనకి ఇది సపోర్ట్ చేస్తుంది. ఇక దీంట్లో మనం చూసినట్లయితే కనుక ఈ ప్రాసెసర్కి మనకు అనుసంధానంగా దీనికి జతగా మనకి ఒక 4GB ర్యామ్ మరియు 64GB ఇంటర్నల్ స్టోరేజ్ వస్తుంది. కాబట్టి మనకి స్టోరేజ్ పరంగా మరియు ర్యామ్ పరంగా ఎటువంటి ఇబ్బంది ఉండదు. అలాగే మనకి స్టోరేజ్ ఎవరైతే పెంచుకోవాలనుకుంటారో వాళ్ళ కోసం మనకి ఇందులో మనకి ఏదైతే మెమరీ కార్డ్ స్లాట్ ఉందో ఇది మనకి ట్రిపుల్ కార్డ్ మెమరీ కార్డ్ స్లాట్ ఇచ్చాయి ఇక్కడ. దీంట్లో వచ్చేసి మనకి 2 సిమ్లతో పాటుగా ఒక మనం మెమరీ కార్డు కూడా యూజ్ చేసుకోవచ్చు. అది వచ్చేసి మనకి 256GB వరకు స్టోరేజ్ని పెంచుకోవచ్చు అనమాట. అలాగే ఇది డ్యూయల్ వోల్టీకి సపోర్ట్ చేస్తుంది. ఇక మనకు ముందు వచ్చిన కెమెరా గురించి నేను ముందుగానే చెప్పాను. 16 మెగాపిక్సెల్ లో లైట్ సెల్ఫీ కెమెరా దీనికి మనకు అందించారు. అది కూడా f2.0 అపర్చర్ తోటి. సో మనం మంచి సెల్ఫీస్ తీసుకోవచ్చు. అలాగే వెనుక భాగంలో వచ్చినటువంటి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ గురించి మనం చూస్తే కనుక దీంట్లో మనకి ప్రధానంగా ఒక 16 మెగాపిక్సెల్ కెమెరా ఏదైతే ఉందో మధ్య భాగంలో ఇది మనకి 16 మెగాపిక్సెల్ కెమెరా అందించింది. దీనికి జతగా మనకి ఒక 2 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్ మనకి దీనికి అందుతుంది. అలాగే పైన వచ్చేసి అలాగే కింద వచ్చేసి మనకి ఒక లో లైట్ సెన్సార్ మనకి దీంట్లో అందించబడింది. సో మనకి దీంట్లో మనకి అల్ట్రా వైడ్ ఫొటోస్ వీడియోస్ తీసుకోవచ్చు. అలాగే మనకి దీంట్లో వచ్చేసి మంచి ప్రధాన 16 మెగాపిక్సెల్ తోటి ఫొటోస్ తీసుకోవచ్చు. ఇక కింద చూసినట్లయితే కనుక మనకి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది. ఇది వచ్చేసి మనకి AI ఫోకస్ ఉంటుంది. ఆటో ఫోకస్ చేసేది ఫంక్షనాలిటీ కూడా ఇక్కడ మనకి ఇచ్చారు. సో మనకి దీంట్లో మంచి కెమెరా ఫీచర్స్ అందించారని చెప్పొచ్చు. ఇక మనకి అలాగే FM ఉంది, OTG ఉంది. దీంట్లో ఇక ఉండాల్సినటువంటి అన్ని విశేషాలు కూడా ఉన్నాయి. ఇక ఈ ఫోన్ వచ్చేసి 2 కలర్లో మనకు అందుబాటులో ఉంటుంది. ఒకటి వచ్చేసి క్వెజల్ షాన్, రెండోది వచ్చేసి మిడ్ నైట్ బ్లాక్. అలాగే మూడో ఎంపిక కూడా ఉంది. అది వచ్చేసి మనకి పర్పుల్ కలర్లతో ఉంటుంది. సో 3 కలర్స్ తోటి వచ్చిందనమాట. సారీ నేను 2 అని చెప్పాను. 3 కలర్లతోటి ఇది అద్భుతంగా మనకి అందుబాటులో ఉంటుంది. ఇక దీని గురించి మనం చూసినట్లయితే కనుక దీన్ని మొట్టమొదటి సేల్ వచ్చేసి 22వ తారీఖు మనకు జరగనుంది. నవంబర్ 22 మధ్యాహ్నం 12 గంటలకి. అలాగే దీంతోపాటు మరిన్ని ఆఫర్స్ కూడా ఉన్నాయన్నమాట. సో నేను కింద డిస్క్రిప్షన్లో అందిస్తాను, మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇవి ఈ ఫోన్ గురించిన విషయాలు. నేను ఈ ఫోన్ గురించి చెప్పాను అయితే, బట్ ఈ కెమెరా గురించిన విషయాలు మనం చూడాలంటే ఒక ఫోటో అని తీయాలి కదా, అందుకోసం నేను ఒక ఫోటో తీస్తున్నాను. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ నేను ఫోటో తీయబోతున్నాను. ఫోటో అయితే చాలా క్విక్గా తీసింది. చూస్తున్నారు కదా, ఫోటో అయితే చాలా బాగుంది. అయితే నేను చాలా దగ్గర నుంచి తీశాను. బట్ దీనికి సంబంధించిన నేను మీకు రివ్యూస్లో మీకు అన్ని కెమెరాకి సంబంధించిన ఫీచర్స్ మీకు ఇక్కడ అందిస్తాను, ఫొటోస్ వీడియోస్ కూడా. సో దీంట్లో చూసినట్లయితే కనుక వీడియో, AI క్యామ్, బ్యూటీ, అలాగే బొకే మోడ్ ఉంది. మనకి AR షాట్స్ ఉన్నాయి. AR షాట్స్ మనకు తెలుసు, ఆల్రెడీ మనకి ఇన్ఫినిక్స్ ఫోన్ వాడేవాడికి తెలుసు. చాలా AR షాట్లు మనకి దీంట్లో అందుబాటులో ఉంటాయి. చాలా ఫన్నీ AR షాట్లు మనం తీసుకోవచ్చు. దీంట్లో చాలా AR ఎమోజీస్ మనకి దీంట్లో అందించారు. దీంతో పాటుగా మనకి ఈ ఫోన్తో పాటుగా సో అలాగే పనోరమా కూడా దీంట్లో మనకు అందింది. అయితే మనకి దీంట్లో మనం ముందు అనుకున్నట్లుగా వైడ్ యాంగిల్ మనకైతే కనపట్టలేదు. సో వైడ్ యాంగిల్కి మనకి HDR కూడా ఇక్కడ అందుబాటులో ఉంది. HDR ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇక చూసినట్లయితే కనుక పిక్సెల్ యొక్క సైజ్ కూడా మనం చూసుకోవచ్చు. ఇక్కడ మనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇక్కడ అందించింది. సో ఇది నాకు వైడ్ యాంగిల్ అయితే ఇక్కడ కనపట్టలేదు. సో మనకి దీంట్లో వైడ్ యాంగిల్ కెమెరా అయితే ఇచ్చింది, కానీ బట్ అది ఫోటో తీసుకునే అవకాశం ఉందో లేదు నేను రివ్యూలో మీకు ఖచ్చితంగా తెలియజేస్తాను. ఇక సెల్ఫీ గురించి కూడా చూస్తే కనుక 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఏదైతే ఉందో దీంట్లో చూస్తున్నారు కదా,
అంత క్లియర్గా అయితే కనపట్లేదు. బట్ లైటింగ్ ఉండటం వల్ల బ్యాక్ సైడ్లో అది ప్రభావం కావచ్చు. అయితే నేను మీకు కెమెరా రివ్యూస్ అందించేటప్పుడు పూర్తి వివరాలు అందిస్తాను. సో ఇది ఈ ఫోన్ గురించిన విషయాలు గాయస్. ఈ ఫోన్ గురించి మీరు ఇంకేదైనా తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఏదైతే ఉందో నేను అందించిన వివరాల కింద మీరు కామెంట్ ద్వారా తెలియచేయవచ్చు. ఇక ఇదే ఈ ఫోన్కి సంబంధించిన విషయాలు గాయస్. ఇంకా ఏదైనా మీరు ఈ ఫోన్ గురించి తెలుసుకోవాలంటే తప్పకుండా కమెంట్ చేయండి. అలాగే మీరు ఈ ఫోన్ మరొక ఫోన్తో కంపేర్ చేయాలనుకుంటున్నా అది కూడా నాకు కింద కమెంట్ ద్వారా తెలియచేయండి. సో ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను గాయస్. ఈ ఫోన్ గురించిన విషయాలు ఇంతే. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీకు నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని టెక్ అప్డేట్స్ కనుక మీరు అప్డేట్ అవ్వాలనుకుంటే తప్పకుండా డిజిటల్ తెలుగు యొక్క యూట్యూబ్ మరియు ఫేస్బుక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక అన్బాక్సింగ్ మరియు మరొక సరికొత్త వీడియోలో మళ్ళా కలుద్దాం. సెలవు.